సరే, వాకింగ్ చేయడం ప్రమాదకరమా? వాకింగ్ చేస్తే మోకాళ్ళు అరిగిపోతాయి, వాకింగ్ స్లోగా చేయాలని చెప్తారు, కొంతమంది ఫాస్ట్ చేయాలని చెప్తారు, అసలు మెట్లు ఎక్కొద్దని కొంతమంది డాక్టర్ సజెస్ట్ చేస్తారు, మోకాళ్ళు అరిగిపోతాయి అనవసరంగా అంటారు. మీరేం చెప్తారు? గుడ్ క్వశ్చన్ అండి. నేను బేసిక్గా మోకాల్ స్పెషలిస్ట్ కాబట్టి వాకింగ్ చేస్తే అరుగుదల వస్తా అన్నది పెద్ద అపోహ అండి. అది అసలు అలాంటిది ఏమి ఉండదు. వాకింగ్ మీకు అరుగుదల ఉన్నా లేకపోయినా 100% చేయాల్సిందే. వాకింగ్ చేస్తేనే మొబిలిటీ అనేది మంచిగా ఉంటుంది జాయింట్స్లో. సో మీరు అడిగేదానికి ప్రశ్నకి వేరేలాగా చూస్తే వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఎక్కువ నడిస్తే అరుగుదల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ వాకింగ్ ఈజ్ ద ప్రయారిటీ. వాకింగ్ చేయాల్సిందే. వాకింగ్ వల్ల అరుగుదల రాదు. అరుగుదల వచ్చేది వయసు వల్ల. వయసు వల్ల మనకి ఎలా అయితే వైట్ హెయిర్ వస్తుందో న్యాచురల్ జాయింట్ అనేది కూడా వేర్ అండ్ టేర్ అవుతుంటుంది. సో ఇది చాలామందికి డౌట్ ఉంటుంది, నేను ఎక్కువ నడిస్తే అరుగుదల వస్తుంది. చాలా పెద్ద అపోహ అండి, అలాంటిది ఏమి ఉండదు. బట్ మెట్లు ఎక్కడం దిగడం మాత్రం తగ్గించుకోవాలి, అది కూడా అరుగుదల స్టార్ట్ అయినప్పుడు. సో చాలామంది పేషెంట్స్ అరుగుదల స్టార్ట్ అయినప్పుడు నెగ్లెక్ట్ చేస్తారు. వాళ్ళు ఇప్పుడు 4వ స్టేజ్, అంటే మనకు 4 స్టేజ్లు ఉంటాయి అరుగుదలలో మోకాల్లో. ఫస్ట్దేమో జస్ట్ బిగినింగ్, కొంచెం నొప్పితోటి వస్తారు. వాళ్ళు యూజువల్గా నెగ్లెక్ట్ చేస్తారు, కొంచెం నొప్పి ఉంది కదా నా మేనేజ్ అవుతుంది రెగ్యులర్ యాక్టివిటీస్ అని. స్టేజ్ 2, స్టేజ్ 3లో అరుగుదల ఉంటుంది, బట్ స్టిల్ దే విల్ బి ఏబుల్ టు డూ దేర్ రెగ్యులర్ యాక్టివిటీస్. అంటే నడవడం కానీ, ఇంట్లో పనులు చేసుకోవడం కానీ, ఆఫీస్కి వెళ్ళడం కానీ ఇవన్నీ చేసుకోగలుగుతారు. మెట్లు ఎక్కడం దిగడము, ఇండియన్ బాత్రూమ్ యూజ్ చేసినప్పుడు నొప్పి రావడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు. బట్ 4th స్టేజ్కి వచ్చినప్పుడు వాళ్ళకి నీస్ బెండ్ అయిపోయి నడవడం ఇబ్బందిగా ఉండడం, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మొత్తం అన్ని స్టేజ్లు దాటేసినాక వస్తారు వీళ్ళు. సో అప్పుడు వచ్చి వాళ్ళు ఏమైనా చేయొచ్చా అంటారు. సో నేనేం చెప్తానంటే, మీకు నీ పెయిన్ స్టార్ట్ అయినప్పుడే మీరు వచ్చి కరెక్ట్గా ఎగ్జామినేషన్ చేసుకొని మాలాంటి డాక్టర్స్ని కలిస్తే మనము నీ ఆర్థరైటిస్ అనే దాన్ని ప్రొలాంగ్ చేయొచ్చు.